హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో లూప్స్ గురించి చెప్పుకున్నాం కదా. వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి, అలానే ఈచ్ లూప్స్ గురించి ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాక్టీస్ చేసాం. సో మనం లూప్స్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా ఒక టాస్క్ని రిపిటేటివ్గా మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వస్తే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన కాన్సెప్ట్ అంటే లూప్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం, అంతే కదా. సో ఈ రోజు క్లాస్‌లో మనం ఏం తెలుసుకుంటాం అంటే నెస్టెడ్ లూప్స్ గురించి తెలుసుకుందాం. అంటే నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్. నెస్టెడ్ లూప్స్ అంటే ఏం లేదు. మనం నెస్టెడ్ ఇఫ్ గురించి చెప్పుకున్నాం. అంటే ఏంటి? ఇఫ్ లోపల ఇఫ్ యూజ్ చేస్తే మనము దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. అంటే ఏదైనా ఒక కండిషన్ వెరిఫై చేసినప్పుడు మళ్ళీ ఆ కండిషన్ సాటిస్ఫై అయిన తరువాత ఇంకొక ఏదైనా కండిషన్ వెరిఫై చేయాలంటే అప్పుడు మనం ఇఫ్ లోపల ఇఫ్ పెట్టి నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేస్తామని చెప్పాను కదా. సేమ్ అలానే వైల్ లోపల వైల్ పెడితే దాన్ని నెస్టెడ్ వైల్ లూప్ అంటాము. డూ వైల్ లోపల డూ వైల్ పెడితే దాన్ని నెస్టెడ్ డూ వైల్ లూప్ అంటాము. ఫర్ లూప్ లోపల మళ్ళీ ఫర్ లూప్ పెడితే దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. ఓకే. సో మనకి నెస్టెడ్ లూప్స్ అంటే ఒక లూప్ లోపల ఇంకొక లూపు మనం పెట్టి కోడ్ రాస్తే దాన్ని మనము నెస్టెడ్ లూప్స్ అంటాం. ఏంటి? నెస్టెడ్ లూప్స్ అంటే ఏంటి? ఓకే. ఒక లూప్ లోపల ఇంకొక లూప్ మనం రాస్తే దాన్ని మనము నెస్టెడ్ లూప్స్ అంటాం. ఓకే. సో అసలు ఈ నెస్టెడ్ లూప్స్ అసలెందుకు రాయాల్సొస్తది? మనం నెస్టెడ్ ఇఫ్ ఎప్పుడు రాయాల్సొస్తది? ఏదైనా ఒక కండిషన్ వెరిఫై చేసినప్పుడు, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యాక, ఇంకొక కండిషన్ మనం ఏదైనా వెరిఫై చేయాల్సొస్తే, అప్పుడు మనము నెస్టెడ్ ఇఫ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాలి. అంటే లెట్స్ సే ఏదైనా ఒక కండిషన్ C1 అనే కండిషన్ వెరిఫై చేశాం. ఓకే. అది ట్రూ అయితే నేను ఇంకొక కండిషన్ C2 అనే కండిషన్ వెరిఫై చేయాల్సొచ్చిందనుకోండి. అప్పుడు మనం ఏంటి ఇఫ్ లోపల ఇఫ్ యూజ్ చేస్తాం. ఓకే. సో దాన్నేమంటాం? నెస్టెడ్ ఇఫ్ అంటాం. అలానే నెస్టెడ్ లూప్స్ ఎప్పుడు యూజ్ చేయాల్సొస్తదంటే, ఏదైనా ఒక టాస్క్‌ని రిపిటీటివ్‌గా చేస్తున్నప్పుడు, ఆ టాస్క్‌లో ఇంకొక సబ్ టాస్క్‌ని కూడా రిపిటీటివ్‌గా చేయాల్సి వస్తే, అప్పుడు మనము నెస్టెడ్ లూప్స్ యూజ్ చేయాలి. ఓకే. ఏదైనా ఒక టాస్క్‌ని రిపిటీటివ్‌గా చేస్తే అప్పుడు ఏం యూజ్ చేయాలి? లూప్స్ యూజ్ చేయాలి. ఆ ఏదైతే టాస్క్‌ని రిపిటీటివ్‌గా చేస్తున్నామో, ఆ టాస్క్‌లో వేరే సబ్ టాస్క్‌ని మళ్ళీ రిపిటీటివ్‌గా చేయాల్సొస్తే, అప్పుడు మనము నెస్టెడ్ లూప్స్ యూజ్ చేస్తాం. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే. మనము ఒక ఎగ్జాంపుల్ రాసాం కదా. 1 నుంచి 10 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలని. ఓకే. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1 నుంచి 10 వరకు నంబర్స్ ప్రింట్ చేయాలంటే, మనము అంటే ఒక నంబర్‌ని ప్రింట్ చేయాలి. ఒక నంబర్‌ని ప్రింట్ చేయడం అనే ఒక టాస్క్‌ని మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకే. అది రిపిటీటివ్‌గా చేస్తున్నాం కాబట్టి మనము ఒక సింగిల్ లూప్ యూజ్ చేసాం. కానీ నాకేంటంటే ఈచ్ టైమ్ ఆ నంబర్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. నాకు ఈచ్ టైమ్ ఆ నంబర్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. చూడండి. ఇక్కడ నాకు 1 అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. 2 అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. 3 అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. 4 అనేది 5 టైమ్స్ ప్రింట్ అయింది. అలా 10 వరకు ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ కూడా నాకు 5 టైమ్స్ ప్రింట్ అయింది. ఇక్కడ నాకు మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే 2 టాస్క్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి? ఒక సెట్ ఆఫ్ నంబర్స్‌ని నేను ప్రింట్ చేయడం అనేది నాకు మెయిన్ టాస్క్. అది మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాను. అంతేనా? ఒక సెట్ ఆఫ్ నంబర్స్‌ని నేను ప్రింట్ చేయడం అనేది నాకు మెయిన్ టాస్క్. దాన్ని మనం మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నాం కాబట్టి ఒక లూప్ యూజ్ చేయాలి. మళ్ళీ ఈ ఆ టాస్క్‌లో సబ్ టాస్క్ ఉంది. ఏంటి? ఒక నంబర్‌ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేయడం. ఓకే. మెయిన్ టాస్క్ ఏంటి? ఒక సెట్ ఆఫ్ నంబర్స్‌ని ప్రింట్ చేయడం అయితే, సబ్ టాస్క్ ఏమవుతుంది? ఒక నంబర్‌ని మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్ ప్రింట్ చేయడం. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్‌లో మళ్ళీ సబ్ టాస్క్ అనేది రిపిటీటివ్‌గా జరుగుతుంది. అంటే ఒక నంబర్‌ని 5 టైమ్స్ ప్రింట్ చేయడం రిపిటీటివ్‌గా జరుగుతుంది కదా. సో, అప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అంటే నెస్టెడ్ లూప్. నెస్టెడ్ లూప్స్ అనేది యూజ్ చేయాలి. అంటే వైల్ లూప్ లోపల వైల్ లూప్ యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ వైల్ లూప్ అంటాము. ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ యూజ్ చేస్తే దాన్ని నెస్టెడ్ ఫర్ లూప్ అంటాం. ఓకే. సో, ఈ విధంగా ఏదైనా ఒక టాస్క్‌ని రిపిటీటివ్‌గా చేస్తున్నప్పుడు, ఆ టాస్క్‌లో వేరే సబ్ టాస్క్ అనేది రిపిటీటివ్‌గా చేయాల్సి వస్తే, అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి? నెస్టెడ్ లూప్స్ అనే కాన్సెప్ట్ అనేది
యూజ్ చేయాలి. ఓకే. సో, మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ మనము నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి రాస్తాను నేను. నాకు అవుట్‌పుట్ ఇలా రావాలి. అంతేనా? గైస్ ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఈజీ. మీరు జస్ట్ థింక్ చేయాల్సిందేంటి అంటే, నేను చెప్పినట్టు థింక్ చేయండి. దీనికి ప్రోగ్రామ్ అనేది సింపుల్‌గా రాస్తారు. ఓకే. ఫస్ట్ మనకేంటి, ఎప్పుడైనా సరే నెస్టెడ్ లూప్స్ అంటే లూప్ లోపల లూప్, లూప్ లోపల లూప్ అలా వస్తది. ఇప్పుడు మీరు ఈ అవుట్‌పుట్ చూస్తే మనకి ఎన్ని రోస్ వచ్చాయి? 10 రోస్ వచ్చాయి. అంతేనా? మళ్ళీ ఈచ్ రోలో నాకెన్నొచ్చాయి? 5 కాలమ్స్ వచ్చాయి. అంతేనా? సో, మనకి ఎన్ని రోస్ అయితే వచ్చాయో దాన్ని ఔటర్ లూప్ యూజ్ చేసి రాయాలి. ఈచ్ రోలో మనం ఏం ప్రింట్ చేస్తున్నాం అనే దాన్ని మనము ఇన్నర్ లూప్ యూజ్ చేసి రాయాలి. ఔటర్ లూప్ అంటే ఏంటి? ఇన్నర్ లూప్ అంటే ఏంటి కూడా నేను చెప్తాను. ఓకేనా? సో, ఎన్ని రోస్ కావాలి అనే దాన్ని మనం ఔటర్ లూప్ యూజ్ చేసి రాయాలి. ఈచ్ రోలో మనం ఏం ప్రింట్ చేస్తాం అనే దాన్ని మనం ఇన్నర్ లూప్ యూజ్ చేసి రాయాలి. ఫస్ట్ మీరు దీని గురించి పక్కన పెడితే నాకు ఎన్ని రోస్ కావాలి? 10 రోస్ కావాలి. అంతేనా? కాబట్టి మనము లూప్ యూజ్ చేసి చేయొచ్చు కదా! ఏంటి? ఇంట్ i ఈక్వల్ టు 1 వైల్ i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 i ప్లస్ ప్లస్. అంతేనా? సో, ఇప్పుడు నాకు ఈ ఎగ్జిక్యూషన్ అనేది ఏం చేస్తది? ఈ లూప్ నేను ఇక్కడ ఏవైతే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాస్తానో అది నాకు 10 టైమ్స్ రన్ అవుతది. అంతేనా? ఎందుకు i వాల్యూ 1, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10, 1 ప్లస్ ప్లస్ అంటే 2, 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10, మళ్ళీ 3, 3 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10, 4 అలా ఈ లోపల ఏవైతే స్టేట్మెంట్స్ రన్ చేస్తామో అది మనకి 10 టైమ్స్ రన్ అవుతుంది. అంటే నాకు 10 టైమ్స్ ఒక టాస్క్ అనేది రిపిటేటివ్‌గా చెయ్యాలి. అంతే కదా! సో, 10 టైమ్స్ నేను ఒక టాస్క్ రిపిటేటివ్‌గా చెయ్యాలి కాబట్టి నేనేం చేశాను, i అనేది వాల్యూ 1కి ఇనిషియలైజ్ చేసుకున్నాను. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10 పెట్టాను. i ప్లస్ ప్లస్ పెట్టాను. ఇది మనం వైల్ లూప్ చెప్పుకున్నప్పుడు దీని గురించి డీటెయిల్‌గా చెప్పుకున్నాం. ఒకసారి మీరు వైల్ లూప్ అనేది వీడియో చూడండి. ఓకేనా? నెక్స్ట్ ఈచ్ టాస్క్‌లో మనం ఏం చేయాలి? ఇక్కడ నాకు 1 అనే నంబర్ 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ నాకు 2 అనే నంబర్ 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఇక్కడ నాకు 3 అనే నంబర్ 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో, అంటే ఏంటి? ఒక నంబర్ అనేది మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంతే కదా! ఒక నంబర్ మనం మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి అంటే, అప్పుడు మనం అది రిపిటీటివ్ టాస్క్. కాబట్టి మళ్ళీ మనం ఏం యూజ్ చేయాలి? లూప్స్ యూజ్ చేయాలి. సో, ఇక్కడ చూడండి 1, 1, 1, 1, 1 నాకు మనము వైల్ లూప్ యూజ్ చేసేటప్పుడు 3 అనే నంబర్ నేను 5 టైమ్స్ ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి అనేదాన్ని చెప్పాను. అక్కడ ఏం చేసాం మనము? i ఈక్వల్ టు 1 గురించి i ఈక్వల్ టు 1తో ఇనిషియలైజ్ చేసి వైల్ i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ 3 i ప్లస్ ప్లస్ అని రాసాం. ఒకసారి ఆ వీడియో చూడండి. సేమ్ అదే రాస్తాను నేనిక్కడ. కాకపోతే ఇక్కడ i అనే వేరియబుల్ మనం ఆల్రెడీ యూజ్ చేసుకున్నాం కాబట్టి j అనే వేరియబుల్ తీసుకుంటా. ఇంట్ j ఈక్వల్ టు 1 వైల్ j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 j ప్లస్ ప్లస్. ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏం ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ 1, 1, 1 ప్రింట్ అవుతది. ఇక్కడ 2, 2, 2 ప్రింట్ అవుతది. ఇక్కడ 3, 3, 3 ప్రింట్ అవుతది. ఇక్కడ 4, 4, 4 ప్రింట్ అవుతది. ఇది నాకేంటి ఫస్ట్ రోలో 1 ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలో 2 ప్రింట్ అవ్వాలి. థర్డ్ రోలో 3 ప్రింట్ అవ్వాలి. ఫోర్త్ రోలో 4 ప్రింట్ అవ్వాలి. అంటే ఏ ఇటరేషన్ జరిగినప్పుడు ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి. అంటే మనకి ఈ రోస్ అనేవి మనము ఏ లూప్ యూజ్ చేసుకొని చేస్తున్నాము? ఔటర్ లూప్. దీన్ని మనము ఔటర్ లూప్ అంటాం. ఓకే. లోపల రాసిన దాన్ని మనము ఇన్నర్ లూప్ అంటాం. ఓకే. సో, ఇది మనకి ఔటర్ లూప్ అయితే, ఇది మనకి ఇన్నర్ లూప్. సో, మనం ఎన్ని రోస్ ఓకే. ఒక టాస్క్ అనేది ఎన్ని సార్లు జరగాలి ఓకే. అని చెప్పేది మనకి ఔటర్ లూప్. ఓకే. సో, ఇక్కడ నాకు 10 రోస్ అనేవి ప్రింట్ అవ్వాలి. కాబట్టి నేను ఔటర్ లూప్‌లో i ఈక్వల్ టు 1, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 10, i ప్లస్ ప్లస్ అని రాసుకున్నాను. ఈచ్ టాస్క్‌లో నాకు ఒక వాల్యూ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. కాబట్టి నేను j ఈక్వల్ టు 1తో ఇనిషియలైజ్ చేసి j లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని పెట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ సమ్ వాల్యూ పెట్టుకొని j ప్లస్ ప్లస్ అని పెట్టుకున్నాను. ఇక్కడ మనం ఏం పెట్టాలి? నాకు ఫస్ట్ ఇటరేషన్‌లో 1, సెకండ్ ఇటరేషన్‌లో 2, థర్డ్ ఇటరేషన్‌లో 3 మనకి ఆ ఇటరేషన్ యొక్క నంబర్‌ని ఇండికేట్ చేసే వేరియబుల్ ఇందులో మనకేంటి? మీరు కరెక్ట్‌గా చూస్తే ఆ వేరియబుల్ ఏంటి అంటే i. ఎందుకు?
ఫస్ట్ ఇటరేషన్ 1 నుంచి 10 వరకు. ఇక్కడ 1 నుంచి 10 వరకు వెళ్తున్న వేరియబుల్ ఏంటి? ఐ. అంతేనా? కాబట్టి మనం ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అని పెట్టాలి. ఓకే. ఒకసారి దీని యొక్క ఎగ్జిక్యూషన్ చూద్దాం మనం. ఫస్ట్ ఐ వాల్యూ ఏంటి? 1. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ట్రూ ఆర్ ఫాల్సా? ట్రూ. కాబట్టి లోపలికి వస్తది j ఈక్వల్ టు 1 అవుతుంది. j ఈక్వల్ టు 1 అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే. j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. అంతేనా? కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి ఇక్కడ నాకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి నాకు అవుట్పుట్ లో 1 వస్తుంది. నెక్స్ట్ j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 2 అవుతుంది. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది ఎక్కడికి వెళ్తుంది మనకి? దీని యొక్క లూప్ ఏంటి? ఈ j ప్లస్ ప్లస్ ఉన్న లూప్ ఏంటి? ఈ ఇన్నర్ లూప్, అవుటర్ లూప్ కాదు. కాబట్టి ఎగ్జిక్యూషన్ ఇన్నర్ లూప్ కే వెళ్తుంది. ఓకేనా? సో j వాల్యూ 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ వాల్యూ మనకి ఇంకా ఏముంది? 1 ఉంది. j వాల్యూ చేంజ్ అయింది. కాబట్టి మనకి ఐ వాల్యూ ఎంత? 1. కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ j ప్లస్ ప్లస్ j వాల్యూ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అంటే ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ j ప్లస్ ప్లస్ అంటే j వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ట్రూ కాబట్టి లోపలికి వచ్చి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అంటే ఐ వాల్యూ 1. నెక్స్ట్ j వాల్యూ 5 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ j వాల్యూ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 కండిషన్ ఏమంటే బ్రేక్ అయిపోయింది. కాబట్టి మనకి వైల్ యొక్క అవుట్ సైడ్ అనేది ఎగ్జిక్యూషన్ వస్తుంది. ఈ వైల్ లూప్ తర్వాత మనకు ఉన్న స్టేట్మెంట్ ఏంటి? ఐ ప్లస్ ప్లస్. కాబట్టి ఇప్పుడు మనకి ఐ ప్లస్ ప్లస్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఐ వాల్యూ ఎంత ఉంది? 1 ఉంది. కాబట్టి ఐ వాల్యూ ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా? ఇక్కడికి వెళ్తుంది. సో ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ ట్రూ కదా? కాబట్టి లోపలికి వస్తుంది. మళ్ళీ మనకి ఈ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే. ఇక్కడ మనకి చూస్తే ఈ వైల్ లూప్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు? అది ఒక వైల్ లూప్ లోపల ఉంది కదా. సో ఇక్కడ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ అంటే ట్రూ. కాబట్టి లోపలికి వచ్చి మళ్ళీ j ఈక్వల్ టు 1 అవుతుంది. కాబట్టి j వాల్యూ ఏమవుతుంది? మళ్ళీ 1 అవుతుంది. ఓకే. మళ్ళీ సేమ్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఈసారి ఐ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. సో బేసిక్‌గా నాకు ఈ వైల్ లూప్ ఏం చేస్తుంది? ఏదైతే ఐ వాల్యూ ఉందో ఆ ఐ వాల్యూ అనేది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. అంతే కదా. సో నాకు సెకండ్ ఇటరేషన్ ఐ వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. కాబట్టి అది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. అంతేనా? కరెక్ట్‌గా చూడండి. j ఈక్వల్ టు 1 j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 j ప్లస్ ప్లస్ అంటే j అనేది 1 నుంచి 5 వరకు 1 ఇంక్రిమెంట్ చేసి నాకు ఐ అనే వాల్యూ ప్రింట్ చేస్తుంది. అంటే j అనేది 5 టైమ్స్ ఐ అనే వేరియబుల్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను ప్రింట్ చేస్తుంది. ఈ లూప్ అనేది నాకు అది చేస్తుంది. సో నాకు ఐ అనేది ఫస్ట్ ఇటరేషన్ 1 కాబట్టి 1 5 టైమ్స్ ప్రింట్ అయింది. సెకండ్ ఇటరేషన్ 2 కాబట్టి 2 5 టైమ్స్ ప్రింట్ అయింది. మళ్ళీ నాకు ఐ ప్లస్ ప్లస్ అయిన తర్వాత ఐ వాల్యూ 3 అవుతుంది. ఈసారి 10 టైమ్స్ ప్రింట్ 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఇలా ఈ విధంగా 10 అనేది 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 10 అయ్యి 11 అవుతుంది. 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 కండిషన్ అంటే ఫాల్స్. కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది దీని యొక్క బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మనకు అవుట్పుట్ ఎలా వచ్చింది? ఇలా వచ్చింది. అంటే మీరు ఇటువంటి ప్యాటర్న్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు థింక్ చేయాల్సింది అందులో ఎన్ని రోస్ ఉన్నాయి. అది మనకి ఔటర్ లూప్ అనేది ఇండికేట్ చేస్తుంది. చూడండి నాకు ఇక్కడ 10 రోస్ ఉన్నాయి కాబట్టి నేను ఐ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఐ ప్లస్ ప్లస్ అంతే. నాకు ఔటర్ లూప్ ఎన్ని రోస్ ఉన్నాయి అనే దాన్ని నాకు ఔటర్ లూప్ ఇండికేట్ చేస్తుంది అంతే. ఈచ్ రోలో నేను ఏం చెయ్యాలి అనే దాన్ని నాకు ఏం చేస్తుంది? ఇన్నర్ లూప్ ఇండికేట్ చేస్తుంది. ఈచ్ రోలో నాకు ఏం కావాలి? ఆ ఇటరేషన్ యొక్క నెంబర్‌ని నాకు 5 టైమ్స్ ప్రింట్ చేయాలి. కాబట్టి నేను j ఈక్వల్ టు 1 నుంచి 5 వరకు 1 బై 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఆ ఇటరేషన్ యొక్క నెంబర్ అంటే నాకు ఏ వేరియబుల్‌లో ఉంటది? ఔటర్ లూప్ ఇండికేట్ చేసిన వేరియబుల్‌లో ఉంటది. కాబట్టి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అని రాశాను. ఓకేనా? అంతే. ఇక్కడ మనం ఏం చేసాము? నెస్టెడ్ లూప్స్ అంటే ఒక వైల్ లూప్ లోపల ఇంకొక వైల్ లూప్ యూజ్ చేసాం అంతే. అంతే నెస్టెడ్ వైల్ లూప్ అంటే ఇంకేం లేదు.
ఒక లూప్ లోపల ఇంకొక లూప్ యూజ్ చేస్తే మనము దాన్ని నెస్టెడ్ లూప్స్ అంటాం. ఓకే. నెస్టెడ్ లూప్స్ ఎప్పుడు యూజ్ చేయాల్సొస్తది? ఏదైనా ఒక టాస్క్‌ని రిపిటీటివ్‌గా చేస్తున్నప్పుడు, ఆ టాస్క్‌లో వేరే సబ్ టాస్క్ అనేది రిపిటీటివ్‌గా చేయాల్సొస్తే అప్పుడు మనము నెస్టెడ్ లూప్స్ కాన్సెప్ట్ యూజ్ చేయాలి. ఓకే. సో, మనము ఈ ప్రోగ్రామ్ అనేది మనము నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి రాసాం కదా! సో, మనం నెక్స్ట్ క్లాస్‌లో నెస్టెడ్ ఫర్ లూప్ గురించి చెప్పుకుంటాం. ఓకే. సో, మీరేం చేస్తారంటే దీన్ని ప్రాక్టీస్ చేయండి. అలానే నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. దాన్ని కూడా మీరేం చేయాలంటే నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి రాయడానికి ట్రై చేయండి. ఓకే. సో, నాకు ఔట్‌పుట్ ఎలా రావాలంటే 1, 2, 3, 4, 5, 6 అని 4 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే. ఇది నాకు ప్యాటర్న్ అన్నది రావాలి. ఓకే. మీరేం చేస్తారంటే నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి నాకు ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే. మీరేం చేస్తారు ఫస్ట్ మీకు వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అర్థమైతే ఇది మీకు సింపుల్ అయిపోద్ది. ఓకే. ఫస్ట్ ఎన్ని రోస్ ఉన్నాయనేసి కావాలి. అది మనకు ఔటర్ లూప్ ఇండికేట్ చేస్తది. నెక్స్ట్ ఈచ్ రోలో ఏం చేస్తున్నాం అనే దాన్ని మనకి ఇన్నర్ లూప్ అనేది ఇండికేట్ చేస్తది. అంతే. దాన్ని బట్టి మీరు ప్రోగ్రామ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ మీకు నేను ఎగ్జిక్యూషన్ అనేది చెప్పాను. మనకేంటి ఫస్టు ఈ కండిషన్ ట్రూ అయితే లోపలికొస్తది. మళ్ళీ ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూషన్ అప్పుడు ఈ j ఈక్వల్ టు 1 అనేది ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది ఎవ్రీ ఇటరేషన్‌లో చేంజ్ అవుతుంది. ఎందుకు? నాకు ఈ వైల్ లూప్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఐ ప్లస్ ప్లస్ అనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి, మళ్ళీ ఈ కండిషన్ చెకింగ్‌కెళ్ళి, మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ స్టేట్మెంట్‌లో ఏం చేస్తున్నాము? ఈక్వల్ టు 1 చేస్తున్నాం. అంటే వాల్యూ ఇంతకు ముందు ఎంతున్నా సరే, మళ్ళీ మనం ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి అనే వేరియబుల్ ఈచ్ ఇటరేషన్‌లో కూడా 1తో స్టార్ట్ అవుతది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇక్కడ ఆల్రెడీ 6 అయిపోయింది కదా సార్! నెక్స్ట్ ఇటరేషన్‌లో మళ్ళీ అది 6 నుంచి స్టార్ట్ అవుతది కదా! అనేసుంటారు. అలా కాదు. మీరు కరెక్ట్‌గా చూడండి. వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది చూడండి. ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత కండిషన్ చెకింగ్‌కొస్తది. కండిషన్ చెకింగ్ ట్రూ అయితే మళ్ళీ ఈక్వల్ టు 1తో రీఇనిషియలైజ్ అవుతది. ఓకే. కాబట్టి ఈచ్ ఇటరేషన్‌లో వాల్యూ అనేది 1తో స్టార్ట్ అవుతది. ఓకే. సో, మనకి ఈ విధంగా నెస్టెడ్ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతది. ఓకే. సో, మీరేం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్‌కి కోడ్ రాయండి. ఓకే. అలానే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైనా సరే మీరు నెస్టెడ్ వైల్ లూప్ యూజ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? థాంక్ యూ సో మచ్ గైస్. గైస్ మీకు మన వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్. యాహ్! హాయ్ గైస్. మనం బోర్డ్ మీద ఏదైతే ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నామో దాన్ని నేనిప్పుడు ల్యాప్‌టాప్‌లో టైప్ చేశాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనకి అవుట్‌పుట్ ఏం రావాలి? 1, 1, 1, 1 అలా ఈచ్ రోలో ఆ పర్టిక్యులర్ నంబర్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఎక్కడి వరకు ప్రింట్ అవ్వాలి? 10థ్ రో వరకు ప్రింట్ అవ్వాలి. సో, నాకు నంబర్ ఆఫ్ రోస్‌ని ఇండికేట్ చేసేదేంటి? ఔటర్ లూప్. ఓకే. సో, కాబట్టి నేనేం చేశానంటే i ఈక్వల్ టు 1 నుంచి 10 వరకు i ప్లస్ ప్లస్ అంటే 1 బై 1 ఇంక్రిమెంట్ చేశాను. అంటే 1 నుంచి 10 వరకు 1 బై 1 అంటే 1, 2, 3, 4, 5 అలా 10 వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాను. i ఈక్వల్ టు 1తో ఇనిషియలైజ్ చేశాను. i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ 10 అంటే 10 వరకు i ప్లస్ ప్లస్ అంటే ఎలా చేంజ్ అవుతుంది? 1 బై 1 చేంజ్ అవుతుంది. సో, నాకు వైల్ లూప్ ఏమి ఇండికేట్ చేస్తుంది? ఔటర్ వైల్ లూప్ ఏమి ఇండికేట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ రోస్‌ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి నేను అవుట్‌పుట్‌లో నంబర్ ఆఫ్ రోస్ ఎన్ని రావాలి? 10 రావాలి కాబట్టి i ఈక్వల్ టు 1 నుంచి 10 వరకు 1 బై 1 ఇంక్రిమెంట్ చేసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ ఇన్నర్ వైల్ లూప్‌లో ఏం చేశాను చూడండి. మనకి ఇన్నర్ వైల్ లూప్ ఏం చేస్తది? ఈచ్ రోలో ఏం ప్రింట్ అవ్వాలి అనే దాన్ని మనది ఇన్నర్ వైల్ లూప్ అనేది చేస్తది. ఈచ్ రోలో చేసే సబ్ టాస్క్‌ని మనకి ఇన్నర్ లూప్ చేస్తది. మనకి ఈచ్ రోలో ఎలా ప్రింట్ అవ్వాలి? 1, 1, 1, 1, 1 ఫస్ట్ రోలో అయితే 1 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలో అయితే 2 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. థర్డ్ రోలో అయితే 3 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సో, అది 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంతేనా? కాబట్టి నేను ఈక్వల్ టు 1తో ఇనిషియలైజ్ చేసుకొని లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే 1 నుంచి 5 వరకు 1 బై 1 ఇంక్రిమెంట్ చేస్తాను. కాబట్టి 1, 2, 3, 4, 5 5 టైమ్స్ అనేది ఈ పర్టిక్యులర్ టాస్క్ అనేది జరుగుతది. అంతేనా? సో, ఇక్కడ మనము సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ ఐని ప్రింట్ చేసాం. ఐని ఎందుకు ప్రింట్ చేసాం మనము? ఫస్ట్ రోలో నాకు 1 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. సెకండ్ రోలో నాకు 2 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. థర్డ్ రోలో నాకు 3 5 టైమ్స్ ప్రింట్ అవ్వాలి. అంటే మనకేంటది? ఔటర్ లూప్ ఏం చేస్తుంది? నంబర్ ఆఫ్ రోస్‌ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. సో, నాకు ఫస్ట్ రోలో 1, సెకండ్ రోలో 2, థర్డ్ రోలో 3
అంటే నాకు ఐ అనే వేరియబుల్‌లో ఆ రో యొక్క నంబర్ ఉంది. అంతేనా? కాబట్టి మనం ఇక్కడ ఐని ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి మనకదేమవుతదంటే, ఆ పర్టిక్యులర్ రో నంబర్ అనేది 5 టైమ్స్ ప్రింట్ అవుతది. ఓకే. ఇక్కడ నేను సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేశాను. ఓకే. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది యూజ్ చేయలేదు. ఓకే. ఎందుకు అంటే అది కూడా మీకు చూపిస్తాను. నేను తరువాత మనం ఏం చేసామంటే సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది యూజ్ చేసాం. ఎందుకు అనేది కూడా మీకు చూపిస్తాను. ఓకే. ఫస్ట్ మనము ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. సేవ్ చేశాను. కంపైల్ చేస్తున్నాను. జావా సి స్పేస్ నెస్టెడ్ వైల్ లూప్ డాట్ జావా కంపైల్ చేశాను. నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. జావా స్పేస్ నెస్టెడ్ వైల్ లూప్. చూడండి నాకు అవుట్‌పుట్ ఎలా వచ్చింది? 1, 1, 1, 1, 2, 2, 2, 2, 3, 3, 3, 3, 4, 4, 4, 4 అంటే నాకు ఫస్ట్ లైన్‌లో 5 వన్స్ ప్రింట్ అయ్యాయి. సెకండ్ లైన్‌లో 5 టూస్ ప్రింట్ అయ్యాయి. థర్డ్ లైన్‌లో 5 త్రీస్ ప్రింట్ అయ్యాయి. అలా 10థ్ లైన్‌లో 5 టెన్స్ ప్రింట్ అయ్యాయి. ఓకే. ఇక్కడ నేను సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్ అంటే ఈ స్టేట్మెంట్ రాశాను గానీ, ఈ స్టేట్మెంట్ రాయలేదు. సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ ఇలా కూడా రాయొచ్చు కదా సార్! మీరు ఐ వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటే ఎందుకు మీరు ప్రింట్ఎఫ్ యూజ్ చేసి ఇలా యూజ్ చేశారంటే, ఇక్కడ మనకి ప్రింట్ఎల్ఎన్ అంటే ఏం చేస్తది? న్యూ లైన్ యాడ్ చేస్తది. అంతేనా? అంటే ఇక్కడ మనకి జేవి ఈక్వల్ టు 1, 1 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అయినప్పుడు సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఐ అంటే 1 అనేది ప్రింట్ అవుతది. దాని తర్వాత న్యూ లైన్ వచ్చేస్తది. కానీ మనకక్కడ న్యూ లైన్ రాకూడదు సెకండ్ వన్‌కి. నాకు ఆ రో మొత్తం అయిన తరువాత న్యూ లైన్ రావాలి కదా! అంతేగాని ఈచ్ నంబర్‌కి నాకు న్యూ లైన్ రాకూడదు. అదే మనం దీన్ని కంపైల్ చేసామనుకోండి, సేవ్ చేసామనుకోండి, ఒకసారి రన్ చేద్దాం మనకేమొస్తదో చూడండి. నెస్టెడ్ వైల్ లూప్ డెమో డాట్ జావా కంపైల్ చేశాను, రన్ చేశాను. చూడండి నాకు మీకెలా వచ్చింది? ఈచ్ అండ్ ఎవ్రీ నంబర్ తర్వాత మనకి ఒక న్యూ లైన్ క్యారెక్టర్ అనేది వచ్చేసింది. మనకలా రాకూడదు. ఒక రో కంప్లీట్ అయిన తర్వాత మనకి న్యూ లైన్ క్యారెక్టర్ రావాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది యాడ్ చేయకూడదు. ఓకే. కాబట్టి నేనేం చేశానంటే ఫార్మాట్ స్పెసిఫైయర్ యూజ్ చేసి దాని తరువాత ఒక స్పేస్ అనేది యాడ్ చేశాను. కాబట్టి నాకేమవుతది? ఆ 1 తర్వాత నాకు స్పేస్ వస్తది. ఓకే. 1 తర్వాత నాకు ఒక స్పేస్ వస్తది. మళ్ళీ 2 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 1 ప్రింట్ అవుతది. మళ్ళీ స్పేస్ వస్తది. సో, నాకు అవుట్‌పుట్‌లో 1 స్పేస్, 1 స్పేస్, 1 స్పేస్, 1 స్పేస్, 1 అలా 5 వన్స్ అనేవి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఈ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేసామంటే, రో అయిపోయిన తరువాత మనకేం రావాలి? న్యూ లైన్ క్యారెక్టర్ రావాలి. ఈ లూప్ ఏం చేస్తుంది? ఒక రో మొత్తాన్ని కంప్లీట్ చేస్తుంది. కంప్లీట్ అయ్యాక మనకి న్యూ లైన్ క్యారెక్టర్ రావాలి కాబట్టి నేను సిస్టమ్ డాట్ ఔట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ పెట్టాను. అదేం చేస్తదంటే మనకి ఈ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది ఇస్తది. ఇక్కడ చూడండి. ఈ రో కంప్లీట్ అయిపోయిందా? ఫస్ట్ టైమ్ ఈ వైల్ ఎగ్జిక్యూట్ అయ్యాక 5 వన్స్ ప్రింట్ అయిపోయాయి. సో, ఇక్కడ ఏదైతే న్యూ లైన్ క్యారెక్టర్ ఉందో, ఆ న్యూ లైన్ క్యారెక్టర్ అనేది మనకి న్యూ లైన్ స్టేట్మెంట్ అనేది ఇస్తది. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ అయ్యి ఐ వాల్యూ 2 అవుతది. మళ్ళీ 2 అనేది 5 టైమ్స్ ప్రింట్ అవుతది. మళ్ళీ న్యూ లైన్ క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ న్యూ లైన్ అనేది వస్తుంది. సో, ఇలా ఒక రో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి న్యూ లైన్ క్యారెక్టర్ రావాలంటే, ఆ నెస్టెడ్ వైల్ లూప్ ఏదైతే ఉందో, ఇన్నర్ లూప్ ఏదైతే ఉందో దాని తరువాత మనము ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్ అనేది రాసుకోవాలి. ఓకే. సో, ఈ విధంగా మీరు రాస్తే మనకి ఆ పర్టిక్యులర్ అవుట్‌పుట్ అనేది వస్తది. ఓకే. థాంక్ యూ సో మచ్ గైస్.